ఇందాక రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఫినాలే ప్రోమో నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. అందరికీ రకరకాల ఆఫర్‌లు ఇచ్చారు. నిన్న ఆల్రెడీ హౌస్‌లోకి శ్రీముఖి వచ్చింది. ఎవరికేం కావాలో అన్నీ తెలుసుకుంది. అవుట్‌పుట్‌లు కూడా బాగానే ఇచ్చింది. అది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేనే విన్నర్ అంటే నేనే విన్నర్ అని చెప్పి అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. మనం అది కూడా చూసాము. కాకపోతే ఇక్కడ విషయాలు ఏంటంటే రవితేజ గారు వేదిక మీదకి రాగానే బిగ్ బాస్ టీమ్ తరఫున నాగార్జున గారు ఫస్ట్ అమర్‌దీప్ తెగ ఆనందపడిపోయాడు. "అన్నా వచ్చావా అన్నా? నువ్వు నా కోసమే వచ్చావా అన్నా?" అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ నాగార్జున గారు "ఒక్క నిమిషం గేట్ తెరవండి" అన్నాడు. ఇక్కడ అమర్‌దీప్‌కి ఎంత బాగా వెలిగిందంటే, ఓహో! నన్ను బయటికి పంపించడానికి వీళ్ళిలా ప్లాన్ చేశారా? రవితేజ గారే స్వయంగా నా కోసం వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తారా? పోనీలే ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది బిగ్ బాస్‌కి నాకు ఇంతకాలం వచ్చాను. కానీ నేను విన్నర్ గదా! అవ్వాలనుకున్నా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఆలోచనలొచ్చేసాయి. ఈలోపు ఆయనేం జెప్పాడు, "నువ్వు నీకు 7 సెకండ్లు టైమ్ ఇస్తున్నాను. నువ్వు గబా 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 బయటికొచ్చేసావంటే, వెంటనే అటునుంచి ఇలా బయటికొచ్చావో లేదో వెంటనే బండెక్కించుకొని నీకు 'రవితేజ' సినిమాలో ఛాన్స్ ఇచ్చేస్తాము. ఆ సినిమాలో 'రవితేజ' తర్వాత 'రవితేజ' అంతటి క్యారెక్టర్ నీదే" అని జెప్పేశారు. ఈయన గూడా ఒక నిమిషం ఆలోచించాడనమాట. 7 సెకండ్లు టైమ్ ఇచ్చాడు. ఇది 100% ఇంపాసిబుల్. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కావాలనే ఇచ్చారేమో. ఎందుకైనా మంచిది. 14 స్టెప్స్ 7 సెకండ్లు అంటే అర సెకండ్‌కో స్టెప్పు, అర సెకండ్‌కో స్టెప్పు అలా, అలా, అలా వేసుకుంటూ గేట్ వరకు వెళ్ళామనుకో. ఇంతలో 8దో సెకండ్ రానే వస్తది. వాళ్ళే తలుపులు మూసేస్తారు. మళ్ళీ లోపల రానిస్తారు. నేను సాక్రిఫైస్ చేసినట్టు ఉంటది. చేయనట్టు ఉంటది. నేను సాటిస్ఫై అయినట్టు ఉంటది. ఇలాంటి ఒక స్ట్రాటజీని మైండ్‌లో ఆల్రెడీ ఆలోచించుకొని ఎన్ని రియాలిటీ షోలు చేయలేదు, ఎన్ని సీరియల్ చేయలేదు అమర్‌దీప్ వచ్చాడు. ఇకపోతే వీళ్ళు కూడా సరదాగానే అన్నారులెండి. ఎందుకంటే 7 సెకండ్లకి రావడం అనేది అది అసలు పెద్ద విషయము. రాలేరెవరు ఆఫ్‌కోర్స్. బట్ ఈవెన్ దో ట్రై చేద్దామని చెప్పి వీళ్ళు కూడా సరదాగానే ఇచ్చారు. ఇన్ కేస్ అంతా కుదిరి నిజంగానే 13వ స్టెప్‌కి ఈయన అరక్షణం చొప్పున పెట్టుకున్నటువంటి స్టెప్ ఆరో క్షణంలోనే ఈయన బయటకొచ్చాడే అనుకుందాం. స్టేజ్ మీదకొచ్చినా కూడా ఇది అన్‌ఫెయిర్ అబ్బా! నువ్వు అసలు ఇంత బాగా వస్తావని అనుకోలేదు. నీకు 'రవితేజ' అంటే ఇంత మంచి ఫ్యాన్ అని నేను అస్సలు ఊహించలేదు. 'రవితేజ' తరఫున నీకు ఆయన చేతే నిన్ను మళ్ళీ లోపలికి పంపిస్తున్నా పో అని చెప్పి కూడా పంపిస్తారు. ఇదంతా స్క్రిప్టెడే. మనకు తెలిసిన విషయమే అది. ఎన్ని స్పూఫులు చూడలేదు. సో, ఓవరాల్‌గా 'అమర్‌దీప్' ఆల్రెడీ వీళ్ళే ఒక స్పూఫ్ చేస్తే వీళ్ళతో ఆడుకున్నాడు 'అమర్‌దీప్' అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అది వాళ్ళకి కూడా తెలీదు. మొత్తానికి 'అమర్‌దీపం' ఆడిందైతే దొంగ నాటకమే. మనకందరికీ తెలుసది. దీంట్లో ఆయన క్యారెక్టర్ కోసమో, 'రవితేజ' కోసమో సాటిస్ఫై చేసింది, సాక్రిఫైస్ చేసింది ఏం లేదు. 0 అంటే 0. ఎందుకంటే ఈయన స్ట్రాటజీలు మనకు ముందు నుంచి కూడా తెలుసు. లైక్ ఏడ్చి, సాధించి, గొడవ పెట్టి, అది చేసి, ఇది చేసి జనాల్ని మ్యానిపులేట్ చేయడంలో దిట్ట 'అమర్‌దీప్.' సో, ఈ విషయం 'రవితేజ' గారికి కూడా తెలుసు. అందుకే ఆయన మొహంలో కళలేదు. ఈయన ఎంతసేపు హాయ్ అన్న, హిహి అన్న అన్నా కూడా 'రవితేజ' గారు అసలు స్పందించలా. పోరా నీ నాటకాలు ఎవడికి తెలీదు అన్నట్టుగానే ఉన్నాడు. ఎన్ని చూడలేదు మా సర్వీస్‌లో అన్నట్టుగా. సరే ఏదేమైనప్పటికీ 'అమర్‌దీప్' ఆడిందైతే దొంగ నాటకం. ఇది బయటపడింది. పెద్ద విషయమేం కాదు. దీని గురించి మళ్ళీ లబోదిబోం అంటూ 'అమర్‌దీపం' ఫ్యాన్స్ అబ్బా! చూసావా మా అన్న ట్రోఫీ కూడా వదిలేసి చిన్న ఆఫర్ కోసం ఎలా పరుగులు తీశారని మాత్రం దయచేసి రాయకండి. దండం మీకు. తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికే మీ ప్రేమని. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఫినాలే ప్రోమో నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. అందరికీ రకరకాల ఆఫర్‌లు ఇచ్చారు. నిన్న ఆల్రెడీ హౌస్‌లోకి శ్రీముఖి వచ్చింది. ఎవరికేం కావాలో అన్నీ తెలుసుకుంది. అవుట్‌పుట్‌లు కూడా బాగానే ఇచ్చింది. అది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేనే విన్నర్ అంటే నేనే విన్నర్ అని చెప్పి అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. మనం అది కూడా చూసాము. కాకపోతే ఇక్కడ విషయాలు ఏంటంటే 'రవితేజ' గారు వేదిక మీదకి రాగానే బిగ్ బాస్ టీమ్ తరఫున నాగార్జున గారు ఫస్ట్ అమర్‌దీప్ తెగ ఆనందపడిపోయాడు. "అన్నా వచ్చావా అన్నా? నువ్వు నా కోసమే వచ్చావా అన్నా?" అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ నాగార్జున గారు "ఒక్క నిమిషం గేట్ తెరవండి" అన్నాడు. ఇక్కడ అమర్‌దీప్‌కి ఎంత బాగా వెలిగిందంటే, ఓహో! నన్ను బయటికి పంపించడానికి వీళ్ళిలా ప్లాన్ చేశారా? రవితేజ గారే స్వయంగా నా కోసం వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తారా? పోనీలే ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది బిగ్ బాస్‌కి నాకు ఇంతకాలం వచ్చాను. కానీ నేను విన్నర్ గదా! అవ్వాలనుకున్నా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఆలోచనలొచ్చేసాయి. ఈలోపు ఆయనేం జెప్పాడు, నీకు 7 సెకండ్లు టైమ్ ఇస్తున్నాను. నువ్వు గబా 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 బయటికొచ్చేసావంటే, వెంటనే అటునుంచి ఇలా బయటకొచ్చావో లేదో వెంటనే బండెక్కించుకొని నీకు 'రవితేజ' సినిమాలో ఛాన్స్ ఇచ్చేస్తాము. ఆ సినిమాలో 'రవితేజ' తర్వాత 'రవితేజ' అంతటి క్యారెక్టర్ నీదే అని జెప్పేశారు. ఈయన కూడా ఒక నిమిషం ఆలోచించాడనమాట. 7 సెకండ్లు టైమ్ ఇచ్చాడు. ఇది 100% ఇంపాసిబుల్. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కావాలనే ఇచ్చారేమో. ఎందుకైనా మంచిది.
14 స్టెప్స్ 7 సెకండ్లు అంటే అర సెకండ్‌కో స్టెప్పు, అర సెకండ్‌కో స్టెప్పు అలా వేసుకుంటూ గేట్ వరకు వెళ్ళామనుకో, ఇంతలో 8వ సెకండ్ రానే వస్తది. వాళ్ళే తలుపులు మూసేస్తారు. మళ్ళీ లోపల రానిస్తారు. నేను సాక్రిఫైస్ చేసినట్టు ఉంటది. చేయనట్టు ఉంటది. నేను సాటిస్ఫై అయినట్టు ఉంటది. ఇలాంటి ఒక స్ట్రాటజీని మైండ్‌లో ఆల్రెడీ ఆలోచించుకొని ఎన్ని రియాలిటీ షోలు చేయలేదు, ఎన్ని సీరియల్ చేయలేదు అమర్దీపం. వచ్చాడు. ఇకపోతే వీళ్ళు కూడా సరదాగానే అన్నారులెండి. ఎందుకంటే 7 సెకండ్లకి రావడం అనేది అది అసలు పెద్ద విషయము. రాలేరెవరు ఆఫ్‌కోర్స్. బట్ ఈవెన్ దో ట్రై చేద్దామని చెప్పి వీళ్ళు కూడా సరదాగానే ఇచ్చారు. ఇన్ కేస్ అంతా కుదిరి నిజంగానే 13వ స్టెప్‌కి ఈయన అరక్షణం చొప్పున పెట్టుకున్నటువంటి స్టెప్ 6వ క్షణంలోనే ఈయన బయటకొచ్చాడే అనుకుందాం. స్టేజ్ మీదకొచ్చినా కూడా ఇది అన్‌ఫెయిర్ అబ్బా! నువ్వు అసలు ఇంత బాగా వస్తావని అనుకోలేదు. నీకు రవితేజ అంటే ఇంత మంచి ఫ్యాన్ అని నేను అస్సలు ఊహించలేదు. రవితేజ తరఫున నీకు ఆయన చేతే నిన్ను మళ్ళీ లోపలికి పంపిస్తున్నా పో అని చెప్పి కూడా పంపిస్తారు. ఇదంతా స్క్రిప్టెడే. మనకు తెలిసిన విషయమే అది. ఎన్ని స్పూఫులు చూడలేదు. సో, ఓవరాల్‌గా అమర్దీప్ ఆల్రెడీ వీళ్ళే ఒక స్పూఫ్ చేస్తే వీళ్ళతో ఆడుకున్నాడు అమర్దీప్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అది వాళ్ళకి కూడా తెలీదు. మొత్తానికి అమర్దీపం ఆడిందైతే దొంగ నాటకమే. మనకందరికీ తెలుసది. దీంట్లో ఆయన క్యారెక్టర్ కోసమో, రవితేజ కోసమో సాటిస్ఫై చేసింది, సాక్రిఫైస్ చేసింది ఏం లేదు. 0 అంటే 0. ఎందుకంటే ఈయన స్ట్రాటజీలు మనకు ముందు నుంచి కూడా తెలుసు. లైక్ ఏడ్చి, సాధించి, గొడవ పెట్టి, అది చేసి, ఇది చేసి జనాల్ని మ్యానిపులేట్ చేయడంలో దిట్ట అమర్దీప్. సో, ఈ విషయం రవితేజ గారికి కూడా తెలుసు. అందుకే ఆయన మొహంలో కలలేదు. ఈయన ఎంతసేపు హాయ్ అన్న, హిహి అన్నా కూడా రవితేజ గారు అసలు స్పందించల. పోరా నీ నాటకాలు ఎవడికి తెలీదు అన్నట్టుగానే ఉన్నాడు. ఎన్ని చూడలేదు మా సర్వీస్‌లో అన్నట్టుగా. సరే ఏదేమైనప్పటికీ అమర్దీప్ ఆడిందైతే దొంగ నాటకం. ఇది బయటపడింది. పెద్ద విషయమేం కాదు. దీని గురించి మళ్ళీ లబోదిబోం అంటూ అమర్దీపం ఫ్యాన్స్ అబ్బా చూసావా మా అన్న ట్రోఫీ కూడా వదిలేసి చిన్న ఆఫర్ కోసం ఎలా పరుగులు తీశారని మాత్రం దయచేసి రాయకండి. దండం మీకు. తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికే మీ ప్రేమని. థ్యాంక్ యూ సో మచ్.